ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. చాలా డబ్బు సంపాదించాడు. అతనికి సంపాదించడం తప్ప ఖర్చు చేయడం తెలియదు. మహా పిసినారి. ఇంట్లోని డబ్బును చేతిలోకి తీసుకోడు. తీసుకుంటే ఖర్చు చేయాల్సి వస్తుందేమో అని అతని భయం. ఈ విధంగానే అతను తన కాలాన్ని గడిపాడు. వయసు ముసలితనానికి దగ్గర పడుతున్నది. ఒకరోజు అతని భార్య అడిగింది, ఇన్నాళ్లు మీరు నన్ను బయట ప్రపంచానికి ఎక్కడికీ తీసుకువెళ్లలేదు. ఇప్పుడైనా తీసుకువెళ్లకూడదా అని అడిగింది. ఎక్కడికి వెళ్ళాలి చెప్పమని అడిగాడు. కాశీకి వెళ్లి గంగలో స్నానం చేయాలి అన్నది ఆమె. ఇతను ఆలోచించి చూశాడు. దీనికి ఎందుకు అంత దూరం ఖర్చు చేసుకుంటూ వెళ్ళాలి? మన ఊరి నదిలోనే స్నానం చేయవచ్చు కదా. ఇది కూడా పుణ్య నది. ఇక్కడ స్నానం చేస్తే అక్కడ స్నానం చేసిన ఫలితం దక్కుతుంది అన్నాడు. సరే అని ఇద్దరూ ఓ రోజు నది ఒడ్డుకు వెళ్లారు. ఆ రోజు ఏదో విశేషం. చాలా గుంపు ఉంది. చాలామంది స్నానం చేస్తున్నారు. ఒడ్డున కొందరు పురోహితులు నిలబడి ఉన్నారు. స్నానం చేయడానికి ముందు వారి దగ్గర కూర్చుంటే ఏదో మంత్రాలన్నీ చెబుతారు. ఆ తరువాత కొంచెం డబ్బులు ఇచ్చి నదిలో స్నానం చేయాల్సి ఉంటుంది. అందుకే ఇతను ఏం చేశాడంటే నది ఒడ్డున నుంచి ప్రజలు లేని స్థలానికి వచ్చేశాడు. అక్కడ స్నానం చేయడానికి ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని సంతోషపడ్డాడు. దేవుడు నదీ స్నానం చేస్తున్న ప్రజలను అలా చూస్తూ వెళుతున్నాడు. ఈ సమయంలో దేవుడు చూశాడు, ప్రజలందరికీ దూరంగా స్నానం చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ పిసినారికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. వెంటనే ఒక పురోహితుడిలాగా రూపాన్ని మార్చుకుని ఆ మనిషి ముందు వచ్చి నిలబడ్డాడు. అతనికి షాక్. ఇక్కడ ఎవరూ ఉండరు అనుకుంటే ఇక్కడ కూడా ఒక మనిషి వచ్చాడు. ఏం చేయాలి అని ఆలోచించాడు. అంతలో పురోహితుడి రూపంలో ఉన్న దేవుడు, ఇలా చూడండి, ఈ రోజు విశేషమైన రోజు. స్నానం చేయడానికి ముందు సంకల్పం చెప్పుకోవడం చాలా మంచిది అన్నాడు. నా దగ్గర డబ్బు ఏమీ లేదు అన్నాడు పిసినారి. పర్వాలేదు, తర్వాత ఇవ్వండి, తీసుకుంటాను. కాని ఒక విషయం మాత్రం ఇప్పుడే చెప్పండి, ఎంత ఇస్తారో అన్నాడు దేవుడు. చాలా ఆలోచించి ఒక 10 పైసలు ఇస్తాను అన్నాడు. సరే అని ఒప్పుకుని అన్ని క్రియలను చేశాడు పురోహితుడి రూపంలో ఉన్న దేవుడు. ఆ తర్వాత భార్యాభర్తలు నదిలో స్నానం చేశారు. దేవుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత దేవుడు అతని ఇంటికి వచ్చాడు. అప్పు వసూలు చేయడానికి వాకిట్లో నిలబడి ఉన్నాడు. అతని భార్య ఇతన్ని చూడగానే తటపటాయించడం మొదలుపెట్టింది. ఆమె దగ్గర విషయాన్ని చెప్పాడు దేవుడు. ఆమె పరిగెత్తుకెళ్లి లోపల ఉన్న తన భర్తకు చెప్పింది. అతను ఆలోచించాడు. ఇప్పుడు బయటికి వెళితే అతనికి 10 పైసలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే నాకు జ్వరం ఉంది అని చెప్పి ఇంకో సందర్భంలో నన్ను వచ్చి చూడమని చెప్పు అని ఆమెతో అన్నాడు. ఆమె అలాగే వెళ్లి చెప్పింది. అలాగా, అయితే నేను వెంటనే వెళ్లి చూడాలి, ఆరోగ్యం సరిగా లేదు కదా అని లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఆమె అతన్ని ఆగండి ఆగండి, నేను వస్తానని చెప్పి లోపలికి పారిపోయి విషయాన్ని చెప్పింది. ఇదేమిటిరా ఇలా ఉన్నాడే ఈ పురోహితుడు అని ఆలోచించి భార్యను దగ్గర పిలిచి చెప్పాడు. ఇదిగో చూడు, జన్యు జ్వరం వచ్చి నేను చనిపోయినట్లు చెప్పే అన్నాడు. ఆమె కూడా అలాగే ఆ పురోహితుడితో చెప్పింది. దానికి ఆ పురోహితుడు, అయితే అతని అంత్యక్రియలను నేనే ముగించి వెళ్ళిపోతాను అన్నాడు. మళ్లీ లోపలికి వెళ్లి ఈ విషయం చెప్పింది ఆమె. పిసినారి ఆలోచించాడు. ఆ మనిషి నన్ను వదలడు అనిపిస్తుంది. అందుకే ఒక శవపేటికలో నన్ను ఉంచి శ్మశానానికి తీసుకుని వెళ్ళండి, చూసుకుందాం అన్నాడు. పురోహితుడు వదిలిపెట్టేలా లేడు. వెంట నడుచుకుంటూ శ్మశానానికి వెళ్తాడు. శవపేటికను దింపి అంత్యక్రియలు ముగించారు. నిప్పు పెట్టే సమయంలో పెట్టెలో ఉన్న మన పిసినారి అరిచి బయటికి పరుగెత్తుకు వచ్చాడు. పురోహితుడి రూపంలో ఉన్న దేవుడు నవ్వాడు, తన నిజరూపాన్ని చూపించాడు. ఆ తర్వాత అతన్ని పిలిచి, ఇలా చూడు నాయనా, ఎందుకు అలా అల్లాడుతున్నావు? మరీ ఇంత పిసినారిగా ఉండకు. నీకు ఏదైనా వరం కావాలంటే అడుగు, ఇస్తాను అన్నాడు. అతను ఆలోచించాడు. స్వామి, ఒక్క వరం మాత్రమే మీ దగ్గర అడగాలి అన్నాడు. ఏమి కావాలి అడిగాడు. ఆ 10 పైసల దక్షిణను రద్దు చేస్తే చాలు అన్నాడు. దేవుడు కూడా సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ కథ స్వామి శివానందర్ బోధన నుంచి తీసుకోబడింది. సారాంశం: ధనవంతులు చాలామంది ఇలానే ఉంటారు.
తాము ఏదీ అనుభవించరు. ఇతరులకు కూడా ఏమీ సహాయం అందించరు. ఇలాంటి పిసినారులకు ఈ లోకమూ లేదు, ఆ లోకమూ లేదు అంటాడు ఆయన. హాస్యం కోసం పెట్టకథ. ఈ కథలో దేవుడు అప్పు వసూలుకు వచ్చినట్లు ఈ కాలంలో ఒకతను ఇంకొకడికి 100 రూపాయలు అప్పు ఇచ్చాడు. అప్పును తిరిగి తీసుకోవడానికి రోజూ అడుక్కుంటూ ఆతని చుట్టూ తిరుగుతున్నాడు. చివరిగా అడిగాడు, నువ్వు ఎప్పుడు అప్పు తిరిగి ఇవ్వబోతున్నావు అని. దానికి అప్పు తీసుకొన్న అతను వచ్చే గురువారం తప్పకుండా ఇచ్చేస్తానంటాడు. దానికి అప్పు ఇచ్చిన అతను, ఆ రోజు నేను ఊరిలో ఉండును కదా అంటాడు. అయితే ఏంటి? నేను కూడా ఆ రోజు ఊరిలో ఉండను అంటాడు అప్పు తీసుకున్న వ్యక్తి. ఇలా ఉంటే అప్పు ఎప్పుడు తీర్చుతాడో మరి. నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.